అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శీలా సుభద్రాదేవి గారు రచించిన అద్దంలో ఒక రోజు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. బయటి నుంచి విజిల్ శబ్దం వినపడేసరికి గబాలున లేచింది యమున. అప్పుడే చెత్త తీసుకెళ్లే అబ్బాయి వచ్చేసినట్టున్నాడే అనుకుంటూ బద్ధకాన్ని ఒక్క ఒదుటున విదిలించి కప్పుకున్న దుప్పటి మడత పెట్టింది. వంటగదిలోని చెత్త బుట్టని తీసుకొచ్చి వీధి తలుపు తీసి గుమ్మం పక్కన్నే పెట్టి తలుపు దగ్గర పడి ఉన్న వార్తాపత్రికని తీసి హాల్లోని టీపాయ్ మీద పెట్టింది. ఓసారి గడియారం వైపు చూసి జడని ముడివేసుకుంటూ స్నానాల గదిలోకి దూరింది. తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని అక్కడే ఉన్న అద్దంలో బొట్టు సవరించుకుంటూ చూసింది. ఆశ్చర్యం! యమునకు అద్దంలో తన ముఖం కనిపించలేదు సరికదా, పనమ్మాయి లక్ష్మి ముఖం కనిపించింది. అన్నట్లు లక్ష్మి తన భర్తకి ఒంట్లో బాగోలేదని ఈరోజు రాను అని చెప్పింది కదా అంటూ మనసులోనే చెయ్యాల్సిన పని బెంగ గంట మోగినట్లుగా గుర్తు చేసింది. ఇక అంతే, టైం ఉందేమో కాసేపు పేపర్లో హెడ్లైన్స్ తిరిగేద్దాము అనుకున్న తన ఆలోచనని కూడా పక్కన పెట్టి ముఖం తుడుచుకుంటున్న తువ్వాలుతోనే వంటింట్లోకి పరిగెట్టింది. ఈరోజు వంటకి కావలసిన గిన్నెలన్నీ ఉన్నాయో లేదోనని ఒకసారి చూసుకొని కుక్కర్లో పప్పుని, మరో గిన్నెలో బియ్యాన్ని కడిగి సర్దిపెట్టి స్టవ్ వెలిగించింది. చకచక బంగాళదుంపలు కోసి మూకుట్లో పోసింది. ఉప్మా తాలింపు పెట్టి మధ్యలో వెళ్ళి పిల్లలిద్దరినీ ఒక్క కుదుపు కుదిపి లేవగొట్టింది. ఈ హడావిడికి లేచి ముఖం కడుక్కొని చేత్తో పేపర్ పట్టుకొని ఆవలిస్తూనే ఏమన్నా సహాయం చెయ్యాలా అని ఓ కేక పెట్టి సమాధానం కోసం కూడా ఆగకుండానే సోఫాలో కూర్చున్న భర్తపై ఓ చూపు విసిరింది యమున. కాఫీ కప్పు తీసుకెళ్లి భర్త మురళి కూర్చున్న సోఫా ముందున్న టీపాయ్పై టక్కున పెట్టేసింది. సాయం కావాలో అక్కర్లేదో వంటింట్లోకి ఒకసారి వస్తే తెలుస్తుంది అని మనసులోనే అనుకుని పళ్ళని కొరుక్కొని సమాధానం ఏమీ చెప్పకుండానే మళ్ళీ ముసుగుతన్ని పడుకున్న కొడుకు వీపు మీద ఒక్క చరుపు చరిచి దుప్పటి లాగింది. స్పీడ్ మోషన్లో ఎలాగైతేనేమి 8 కల్లా పనంతా పూర్తి చేసుకుని పిల్లలకి తనకి టిఫిన్ క్యారియర్లు సర్ది టిఫిన్లు ప్లేట్లలో వేసి టేబుల్ మీద పెట్టేసి అందర్నీ తినమని ఒక కేక పెట్టి తాను తయారు కావటం మొదలెట్టింది యమున. చీర మడతలు సర్దుకుంటూ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడింది. ఆ అద్దంలో నేను చదవకపోవటం వల్లే ఇంటి చాకిరీకే అంకితమయ్యాను అంటున్న అక్కయ్య గారు కనిపించింది. రంగులు మారుతున్న ముఖానికి కాస్త పౌడర్ అద్దుకుంది యమున. అప్పటికే స్కూల్ బస్ హారన్ మోగుతుంటే పిల్లల్ని పరిగెత్తించి బస్సు ఎక్కించింది. చేతికి వాచీ తగిలించుకుంటూ అప్పుడే 9 దాటిపోయింది అని అనుకుంది మనసులో. ఆఫీసు బస్సులు వెళ్ళిపోతాయో ఏమిటో అని ఉప్మా నోట్లో కుక్కుకొని బ్యాగు తగిలించుకొని నేను బయలుదేరుతున్నానండి, తలుపు వేసుకొని ఆ తర్వాత స్నానానికి వెళ్ళండి అంటూ గుమ్మం దిగింది. యమున భర్త మురళి ఉద్యోగం షిఫ్టుల్లో పనిచేసేది కావటంతో 12ంటికి వెళ్తాడు. రాత్రి ఆలస్యంగా వచ్చి ఉదయం తొందరగా లేవటానికి ఇష్టపడడు. ఎలాగైతేనేం యమున మాత్రం ఆఫీసు బస్సును అందుకొని సీట్లో కూలబడి హమ్మయ్యా అని నిట్టూర్చింది. లేడీస్ బస్సులోని మహిళలందరూ కూడా కాసేపు ఇంటి చాకిరీ గురించి, కష్టాల గురించి చెప్పుకొని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఉద్యోగాలను మానేయనివ్వని, పిల్లల చదువులు, వారి భవిష్యత్తుల కోసం కూడబెట్టాల్సిన ఆర్థిక అవసరాలు ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకున్నారు. ఇంత చదువుకొని ఆర్థిక స్వావలంబన పొందామని తమను తాము భుజాలు చరుచుకొని ఉదయమే వంటింట్లో చేసే కథాకళని తలుచుకుంటూనే ఇంట్లో వంటింటి కుందేళ్లుగా అయిపోతున్నందుకు ఇంటా బయట నలిగిపోతున్న శరీరాలతో వాపోయారు బస్సులోని ఉద్యోగినులు. ఆఫీస్లో అడుగుపెట్టిన యమున సీట్లో కూలబడి ఓ గుక్కెడు నీళ్లు తాగింది. ఆ రోజు చెయ్యవలసిన పనులు ఏమిటా అని అక్కడ ఉన్న ఫైళ్ళన్నింటినీ పరీక్షిస్తుంది. తొందరగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఫైళ్ళని విడదీసింది. అంతలోనే ఇందిర వచ్చి యమున లంచ్కి వెళ్దాం రా, ఆకలికి తలనొప్పిగా ఉంది అంటూ వచ్చింది.
అప్పుడే లంచ్ టైం కూడా అయ్యిందా అని అనుకుంటూ లేచింది యమున. యమునకి కూడా తల దిమ్ముగా ఉండి కాస్త ముఖం కడుక్కుంటే తగ్గుతుంది అని వాష్రూమ్కి వెళ్ళి చల్లటి నీళ్లు ముఖం మీద చల్లుకుంటూ ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసింది. ఆమెకి తన ముఖం కాక బస్సులోనూ ఆఫీస్లోనూ తనకు తెలిసిన ఉద్యోగినిలా ముఖాలన్నీ కూడా యానిమేషన్ చిత్రాలలో ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తున్నాయి. యమునకి విసుగ్గా అనిపించి అద్దంలో నా ముఖం కనిపించదేంటి అని ముఖం రుమాలతో తుడుచుకుంటూ చికాకును తుడుచుకుని కణతలు నొక్కుంటూ బయటికి వచ్చింది. ఏమిటోయ్, నీకు తలనొప్పిగా ఉందా అంది ఇందిర. బలహీనంగా నవ్వింది యమున. లంచ్ పూర్తి చేసి మళ్ళీ సీట్లో కూర్చున్నాక సాయంత్రం 5 కొట్టే వరకు మరీ ఇల్లు గుర్తుండదు. అందులోనూ 2 రోజుల్లో ఆఫీసులో ఆడిషన్ ఉంది. మేనేజర్ ముందే హెచ్చరించాడు. తల ఎత్తకుండా ఫైల్స్ చూస్తున్న యమునకి ఫోన్లో వరుసగా వస్తున్న మెసేజ్ రింగ్ విని సెల్ ఫోన్ తీసి చూసింది. రేపు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడానికి ఆఖరి రోజు అని స్కూల్ వాళ్ళు పంపిన రిమైండర్లవి. వెంటనే భర్తకి ఫోన్ చేసింది. ఏమండి, ఆఫీస్లో నాకు 2-3 రోజుల వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్కూల్కి వెళ్ళలేను. రేపు పిల్లలకి ఫీజు కట్టి తర్వాత ఆఫీస్కి వెళ్ళండి. మళ్ళీ నేను మీకు చెప్పడం మర్చిపోతానేమోనని ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీరు రిమైండర్ని పెట్టుకోండి అందావిడ. అబ్బా, నాకు కుదరదు లేవే. నువ్వే కాస్త లంచ్ టైంలో వెళ్ళి కట్టేసిరా. ఎప్పుడూ నువ్వే వెళ్తావు కదా అన్నాడు మురళి. యమున మరింకేమీ మాట్లాడలేదు. ఇక ఫైల్ మీద ఏకాగ్రత కుదరలేదు. ఆఫీసు టైం అయ్యే వరకు ఏదో చేశాను అనిపించి అన్నీ సర్దేసి ఆఫీస్ నుండి బయటపడింది. అదృష్టవశాత్తు బస్సు తొందరగానే దొరికింది. ఇంటికి వెళ్ళగానే చేయాల్సిన పనుల్ని పునశ్చరణ చేసుకుంటూ ఆలోచనల్లో పడిపోయింది. ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి జడ విప్పి ముడేసుకుంటూ అద్దం ముందు నిలబడింది. అందులో అమ్మ ముఖం కనపడింది. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలిగా ఉండి కోడి కూతతో పాటే లేచి బొంగరంలా పనిచేస్తూ ఇల్లంతా తిరిగి తిరిగి సంసారాన్ని చక్కబెట్టుకొని ఏ అర్ధరాత్రో ఏ జామునో అలసిపోయి పక్క మీదికి చేరితే అలసిపోయిన అమ్మ ముఖం ఇప్పుడు నా ముందు అద్దంలో కనిపిస్తుంది. అంతకుముందు అప్పుడప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటూ ఈ వయసులో ఉన్నప్పటి అమ్మ ముఖాన్ని అక్క ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ పోలికలు బాగా ఉన్నాయి ఇద్దరికీ అని అనుకోవడం గుర్తుకొచ్చింది. పోలికలు కేవలం ముఖ కవలికలోనే లేవు, జీవన విధానంలో కూడా ఉన్నాయి అంటూ పేలవంగా నవ్వుకుంది యమున. అంతలో పిల్లలు ట్యూషన్ నుండి వచ్చేశారు. వాళ్ళని స్నానాల గదిలోకి తోసి తాను కూడా కాస్తంత కాఫీ వెచ్చబెట్టుకొని పిల్లలకి పాలు స్నాక్స్ ప్లేట్లలో సర్దింది. ఆఫీస్ నుండి వస్తూ వస్తూ తెచ్చిన కూరగాయల్ని ఫ్రిడ్జ్లో సర్ది రేపటి వంటకు చిక్కుడుకాయలను పళ్ళెంలో వేసుకొని ముక్కలు చేస్తూ టీవీ ఆన్ చేసింది. ప్రతి ఛానల్లోనూ వార్తల్లో ఒకదాని తర్వాత ఒకటి బ్రేకింగ్ న్యూసులు. భార్య తాను చెయ్యమన్న కూర చెయ్యలేదని చెయ్యి నరికిన భర్త, ఆడపిల్లని కన్నదని కిరోసిన్ పోసిన భర్త, పెళ్లి చేసుకుని వదిలేశాడు అని భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న భార్య. ఇలానే న్యూసులు ఎన్నో. విసుగు పుట్టి సీరియల్ని చూద్దామని ఛానల్ మార్చింది. వంట చేస్తున్న అత్తగారు తన కోడల్ని చంపడానికి కూరలో విషం కలుపుతున్న సీరియల్ ఒకదాంట్లోనూ, తోటి కోడలికి కాఫీ కప్పులో నిద్రమాత్రలు కలిపే ఒక అమ్మాయి ఒక ఛానల్లోనూ, భార్య మీద అనుమానంతో చెంప చెల్లుమనిపిస్తున్న భర్త ఇంకొక ఛానల్లో. అన్నీ ఇలాంటి సంఘటనలే కావటం వల్ల షట్ అని టక్కున ఆపేసింది టీవీని. తల బద్దలవుతున్నట్లుగా ఉంటే కాఫీ గటగట తాగేసి చిక్కుడుకాయలు కోస్తూ ఆలోచనల్లో పడిపోయింది యమున. పిల్లలిద్దరూ కూడా పాల కప్పులు పట్టుకొని తల్లికి చెరోవైపు కూర్చొని ఆ రోజు స్కూల్లో జరిగిన కబుర్లన్నీ మొదలుపెట్టారు. అమ్మా, ఈరోజు క్లాసులో ఏమైందో తెలుసా? సోషల్ స్టడీస్లో కుటుంబంలో స్త్రీలు ఇంటి పనులు చేస్తారని, అలాగే పురుషులు పొలం పనులు ఆఫీస్ పనులు మొదలైన పనులు చేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడుపుతారు కనుక పురుషులే వారి కుటుంబానికి యజమానులు అని మా సార్ గారు చెప్పారమ్మా. అప్పుడు నేను స్త్రీలు కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు కదా, వాళ్ళెందుకు యజమానులు కారు అని అడిగాను. దానికి మా సార్ గారు కూర్చో అని కోప్పడ్డారు. మా క్లాసులో మరో అమ్మాయి లేచి మా నాన్నకి ఉద్యోగం లేదండి,
మా అమ్మే పనిచేసి మా కుటుంబాన్ని నడుపుతుంది, మరి మా అమ్మే కదా యజమాని అంటూ అడిగిందమ్మా. దాంతో సార్, ఎప్పుడు ఇంటికి యజమాని, ఇంటి పెద్ద మగవారే అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడనివ్వలేదమ్మా. అదెట్లా అవుతుంది అంది యమున కూతురు. యమున తన పాపని చటుక్కున దగ్గరికి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది. వాళ్ళని హోంవర్క్ చేసుకోమని చెప్పి ఉత్సాహంగా లేచి వంటింట్లోకి నడిచింది. గత కొన్ని రోజులుగా అద్దంలోనే కాదు, తన ప్రతిబింబాల్లా కనిపిస్తున్న తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు మనసుని మెలిపెడుతున్నాయి. కాలం ఎంత మారుతున్నా స్త్రీ పురుషుల మనస్తత్వాలు మారకపోతే ఎప్పటికీ కూడా స్త్రీ జీవితంలో మార్పు రాదు అనే విషయం యమునని కుంగదీస్తుంది. ఈ మార్పు సాధించటానికి రేపటి తరం మనసులనే మలచవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అంతకంతకు మనుషుల్ని వెనక్కి నడిపించేలా మూర్ఖపు ఆలోచనలు, మూఢనమ్మకాలను మనసుల్లో నింపేలా అనేక ప్రభావాలకి సమాజం లోనవుతుంది. యమున మనసు పలు రకాల ఆలోచనలతో గజిబిజిగా ఉంది. పిల్లలకు భోజనాలు పెట్టేసి తాను కూడా కాస్త తిని పక్కలు సర్దింది. భర్త వచ్చేటప్పటికి 11 గంటలు దాటుతుంది. పిల్లల గదిలోకి వెళ్ళి టేబుల్ మీద చిందరవందరగా ఉన్న పుస్తకాలన్నీ కూడా సర్దేసి యథాలాపంగా అక్కడ వార్డ్రోబ్కి ఉన్న అద్దంలోకి చూసింది. ఇప్పుడు కూడా యమునకి ఆమె ముఖం కనిపించలేదు. ప్రశ్నించటం నేర్చుకున్న కూతురి ముఖం నవ్వుతూ కనిపించింది. అద్దంలోని తన కూతురి ముఖంలోకి భవిష్యత్తు మీద ఆశతో చూసింది యమున. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన షీలా సుభద్రాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.